విఘ్నాలు గుడి ఇచ్చేది పొదాడు మాది పొదాడు సంఘం వెంకట్రాపురం బాగా దేవుళ్ళ ఏ సైదానని బాగా పూజలు చేసేది వారం ఉపవాసాలు బాగా పోరాటం చేసేది. అయితే మా ఇంట్లో అడుగున మా అబ్బాయి యొక్క గండమే ఏ పని చేసినా కానీ మెడల మీద మన 2 అంతస్తుల నుంచి పేదది అది పడ్డది రేకు సిమెంట్ రేకు కిరీటు పడే అంట పడితే కూడా తీసుకపోయిన సుతారి ₹1 కట్టలేదు. ఇటు మాకు అయమయం అయిపోయి ఏంది పిల్లగాడిట అని అట్నే తీసుకొని ఇంటికి వచ్చిండు. వస్తే ఊరు అంట చాలా దూరం నుంచి ఒక ₹30,000 ఇచ్చి బాగు చేయించినా కానీ దగ్గకుండా ఇక అప్పటి నుంచి ఇక పానాలు పోవటం రావటం బాగా ఉక్కిష్టంగా ఆయన కాళ్ళు పడిపోవటం మంచిగా ఎప్పుడు పని చేసుకునే టైంలో నాట్లు కోతలు వేసే సమయంలో పడిపోవటం. మళ్ళీ హాస్పిటల్కి పోతే దిక్కుకు 20,000 30,000 40,000 అట్లా అవుతున్నాయి. వెళ్ళిపోయినాక ఒక రోజు అప్పటికే కన్నది పోయినాక ఆపరేషన్ చేసిరు. పిల్లగాడు బాగానే ఉండి ఏడుపోయిన వచ్చింది. మంచిగా 1,500 ఇవ్వమ్మ మీ బాబుని ఇస్తామన్నారు. మళ్ళీ తీసి డబ్బులు ఇద్దామని పోయి ఏందమ్మ పిల్లగాడు సిరేసుకుంది కానీ హాస్పిటల్కి తీసుకుపోమన్నారు. 6 మంచి వర్షం వస్తుంది. అసలు ఏ హాస్పిటల్కి పోయినా ఏ డాక్టర్ కూడా లేడు. ఏ డాక్టర్ చూసినా కానీ మొత్తం అన్నాని పోయారు అంటారు. ఎట్లా ఏం చేయాలని అటు తిప్పి ఒక డాక్టర్ వస్తే ఆయన అప్పటికే ఏసీలో పెట్టారు. అసలు లేడమ్మ చనిపోయారు అని మా అబ్బాయితోటిను వాళ్ళతో చెప్పారు. కానీ నాకు మా కోడలికి ఏం తెలియకుండా ఏంది ఎట్టుండంటే హైదరాబాద్ తీసుకుపోమన్నారు. బతుకుతాడంటావా ఏసీలో పెట్టిండు నువ్వు ఎక్కడ ఉండొద్దు నువ్వు చెల్లి దగ్గరికి రా అని అనంతపురం నన్ను తీసుకుపోయి ఆడ ఉంచి నేను ఏసీలో పెట్టిరేమని డబ్బులు అక్కడెక్కడ చూద్దామని నేను అనుకుంటున్నా. చనిపోయింది ఆ రైతుకి దానం చేసిర్రు. వచ్చి ఏందయ్యా ఎట్టుందని నేను ప్రార్థన అడుగుతుంటే అంటుండగా మంచిగా ఉన్నమ్మ నా కొడుకు మంచి నోట్లో ఏళ్ళు వేసుకొని చీపుతుండు. నేను హైదరాబాద్ తీసుకుపోదామన్నాడు ఇక్కడ ఉంచమన్నాడు. ఏం కాదులే అని మా అబ్బాయి నాకుతో చెప్తుండు ఫోన్లో. చెప్పినా కానీ నేను నిజంగానే ఒకవేళ ఏసీలో పెట్టిరుగా పిల్లగాడు మంచిగానే ఉండట్టుంది. ఎన్ని డబ్బులేని అప్పు తెచ్చి పెట్టుకోవట్లే అని నా సైలో నేనుండి పండుకుంటే ఆమె వస్తుంది. రంగమ్మ ఒక కొమ్మ పోయింది మీద ఒక కొమ్మ నరికిరని నా హృదయం అనిపిస్తుంది. ఎన్ని కొమ్మ నరికిరు అంటారని దిగ్గులు వేసి ఏడ్చుకోవడం కూకుంటే మా పిల్లలకు తెలిసింది వాళ్ళందరూ తెలిసింది నాకు తెలవనియట్లేదు. లేదు మంచిగా ఉండు బాబు మంచిగా ఉండి హాస్పిటల్లో ఉండని చెప్తే నేను మంచిగా ఉన్నావు నేను అనుకోను. అయితే 3వ రోజు నాకు తెలిపితే నేను ఏడ్చుకోవటం మొత్తుకోవటం ఇక ఇంటికి పంపించారు. వచ్చిన సంవత్సరానికి మళ్ళీ నడిపమ్మాయి పడది తీసుకొని పోయినాక పొద్దాకులు మంచిగా ఉంచుండు ఆయన హాస్పిటల్లో 4 8 నువ్వు అమ్మ ఖమ్మం తీసుకుపోయి ఏసీలో పెట్టు అంటుండు. ఏందయ్యా అంటే ఏం లేదు కానీ అమ్మాయి దగ్గుతుంది కానీ కొంచెం మిమ్మల్ని గార్భంగా చూసుకోవటాన్ని తినలేకపోతుంది తీసుకుపోయి ఏసీలో పెట్టమని చెప్పారు. ఏసీలో పెట్టిన అర్ధగంట సేపటికే ఊపిరిపోయింది. అసలు మాకు ఏం తెలవట్లేదు. నేను ఒక్కడే ఇక నేను పడిపోయినా నాకు సొయ్యి లేదేం లేదు. ఇద్దరమే పోయిన రైతులు కూడా ఒక్కడు మరి ఎట్లా ఫోన్ చేసిరో ఏం తెలవదు. 10,000 కడితే కానీ ఆ పీరియడ్ పంపించమని వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళు పట్టింపు చేసి ఆ శ్రీకాకుళంలో ఉన్నాక ఒక 2 నెలలు 3 నెలలు పండుకుంటే నేను పాస్టర్ గారిని అసలు ఖమ్మం పాస్టర్ గారిని మరి సక్రంగా చూడలే మాకు పరిచయం కూడా లేదు. అయితే ఒక రోజు పండుకుంటే ఈ చిన్నయ్య గారిని చూపిస్తుండు దేవుడు బాగా చూపిస్తుండు. కొదాట బస్ ఎక్కినట్టు చూపిస్తుండు. ఏంది అసలు ఎవరో ఇలా నేను చూడండి అయితే నాకు ఎట్లా చూపిస్తుండే అనుకొని పాకు చచ్చిపోయిన అమ్మాయి చచ్చిపోయిన నెలకు మన పరిశుద్ధం చూసి ఖమ్మం రా అమ్మాయి ఒకసారి వచ్చిపో అంటే ఎవడిపోయినా కానీ నేను రాలేమను ఈ చర్చికి పోయినా కానీ నా బిడ్డ బతకలేదు నేను రాలేమని అన్న. అంటే లేదు అన్ని చర్చిలు ఒకటి మేము పోయే చర్చి ఒకటి నువ్వు ఒక్కసారి వచ్చాయా కానీ గడిచిపోరాగమ్మ ఎట్నని చేసి నీకు ఇష్టం ఉంటే వద్దు లేకపోతే లేదన్న. అంటే నేను వస్తే పెద్దయ్య గారు చూసి ఎందుకమ్మా పోగొట్టుకొని వచ్చిన ఎందుకు మీ ప్రాణాలు కూడా గ్యారంటీ ఏం లేవు ఎప్పుడు పోయేది కూడా తెలియదు అని అన్నాడు. అంటే ఇక నేను ఏడ్చుకుంటూ కూకున్నాయి అట్నే ఏడ్చుకుంటూ కూకుంటే ఏం కాదు నువ్వు నడుస్తానంటే నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు అన్నాడు. అయ్యా నేను చచ్చినా బతికినా కానీ నా పిల్లగాళ్ళు నా కుటుంబం మంచిగా ఉంటే నేను అంతే మంచిగా నేను నడుస్తాయా అన్నాక ఇక అసలు ఈయనకు ఒంటె బాగా లేకుండా 2 కాళ్ళు కూడా పడిపోయినాయి ఏం లేవు. మధ్యరేత్రి కాడ పిల్లగాడు నేను అసలు అయమయంగా ఉన్నాం. ఇద్దరు వచ్చేవాళ్ళు లేరు పోయేవాళ్ళు లేరు. తీసుకొని బండి మీద కూర్చోబెట్టుకొని పాడిపోయి హాస్పిటల్కి వేస్తామని ఫోన్ చేసిన పెద్దయ్య గారికి ఇటు సంగతి అయ్యా అంటే అమ్మ ఏం కాదులే అమ్మ ఏం కాదు కానీ మీరు ప్రార్థన చేసుకొని వేసి రక్తం ఇవ్వండి అని ఒక గుడ్డ ఇచ్చిండు. ఆ గుడ్డ కట్టుకున్నాం. మళ్ళీ 2వసారి పడితే తమ్ముడు ఉండిగా
తమ్ముడు ఉండి నువ్వు ఎడు తిరిగి నువ్వు ఆయన తీసుకొని వచ్చి పండుకోవాలి మందిరాలు అన్నావు. అంటే మందిరాలు పండుకున్నాం. ఇక 2 కాళ్ళు ఈడ్చుకుపోతుండేట, కూర్చునేది లేదు, లేచేది లేదు. 2 కిడ్నీలు పోయినాయా, ఖమ్మం అని హైదరాబాద్ అని తీసుకుపోయి అని అంటారు. ఎట్లయ్యా మరి ఇట్లా అంటారు అని ఫోన్ చేస్తే, నువ్వు ఏం కాదు, నువ్వు ఇటు తీసుకురా, డైరెక్ట్గా చర్చికి తీసుకురామంటే చర్చికి తీసుకొని పోయి వారం రోజులు పండుకున్నాక తమ్ముడు ప్రార్థన వల్ల, సంఘం ప్రార్థన వల్ల స్వస్థత వచ్చింది. కాడి నుంచి ఇంతవరకు మీ హాస్పిటల్కి పోలే, ఏం పోలే. ఇక దేవుని కృప వల్లనే ఆ దేవుని మీద భారం వేసుకొని తమ్ముడు ప్రార్థన ద్వారాగా, సంఘం ప్రార్థన ద్వారాగా తిరుగుతున్నాం. అసలు ఇంకా అట్లాంటివి చాలా వచ్చినాయి ఇబ్బందులు. మరి ఆ బాధలు కూడా ఇలా వచ్చినాక ఈ స్థితిలో ఉండమంటే ఆయన కృప